ఇక మరి కాసేపట్లో కాంగ్రెస్ విజయం అనేది మనకు కళ్ళ కట్టినట్టుగా తెలుస్తుంది. వాతావరణం అయితే చూడడానికి అలా ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నందు యాదవ్ గారు, ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారి కజిన్ మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న చెప్పండి, మరి కాసేపట్లో గెలుపు కన్ఫర్మ్ అవ్వబోతుంది. దాదాపు 95% అయితే మనం గెలిచిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మీరు ఈ విజయాన్ని ఏ విధంగా చూస్తారు? కన్ఫర్మ్ అయిపోతుంది కదా, ఆల్రెడీ అయిపోయింది. రైట్. మేము 15 రోజుల కింద ప్రచారం మొదలు పెట్టినప్పుడు మాకు విజయం కన్ఫర్మ్ అయిపోయింది. మేము చాలా సంతోషంగా పబ్లిక్ మమ్మల్ని ఏదైతే మేము ఎక్స్పెక్ట్ చేసినామో అంతకంటే ఎక్కువే మాకు నవీనన్నకు ఆదరణ లభించింది. ఆయన చేసిన 15-20 సంవత్సరాల నుంచి ఆయన పడ్డ కష్టము, పబ్లిక్తో ఆయన మమేకమై ఆయన తిరిగిన పబ్లిక్ బాధలు కానీ, పబ్లిక్ని ఎవ్రీ మినిట్ ఆయన పట్టించుకునేవారు, పబ్లిక్లో ఉండేవారు. కాబట్టి ఆయనకి ఇది పబ్లిక్ ఇచ్చిన, అంటే ప్రజలు ఇచ్చిన గుర్తింపే ఇది 100%. కాబట్టి ఖచ్చితంగా మేము ఈ విజయాన్ని నవీన్ అన్న ఒక్కరికే అంకితం చేయదలుచుకున్నాం. ఆయన కష్టమే ఇదంతా. ఒక్కరికే ఎందుకు అంకితం చేస్తున్నారు? ఆయన పడ్డ కష్టమే. ఇవాళ నవీన్ యాదవ్ అనే ఒకే ఒక పేరు వల్లనే ఈ విజయం కాంగ్రెస్ మనొద్దులే కానీ కాంగ్రెస్ కి కూడా నవీన్ యాదవ్ అనే బ్రాండ్ మాత్రమే ఇవాళ కాంగ్రెస్ ని ఈ స్థాయిలో నిలబెట్టింది. జూబ్లీ హిల్స్ లో కొన్ని సంవత్సరాల నుంచి జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ని మర్చిపోయారు. వాళ్ళ రౌడీజంతో, మాగంటి గారు రౌడీజంతో, దౌర్జన్యంతో వీళ్ళను మొదటి నుంచి తొక్కే ప్రయత్నం చేస్తారు. వీళ్ళకున్న మంచి ఆదరణే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మంచి అవకాశాన్ని ఆలోచించి నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వడం వల్ల ఈ గెలుపు తథ్యమైంది. ముఖ్యంగా రేవంత్ అన్నకు మేము కంగ్రాట్స్ చెప్పాలనుకున్నాం. థ్యాంక్స్. ఆయనకు రుణపడి ఉంటాం. అన్న, ఇదే గెలుపు మీ కుటుంబ సభ్యులు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? మా సంతోషానికి అవధులు లేవు. ఖచ్చితంగా ఆయన పడ్డ కష్టం మేము చూసాం కాబట్టి మాకు ఈ బాధ, అసలు మేము ఆ బాధ అంతా ఈ సంతోషంలో మర్చిపోయాం. ఈ క్షణం మాకు ఆ బాధ అంతా మర్చిపోయాం కాబట్టి ఖచ్చితంగా మేము గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ మాటల్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి కావచ్చు, శ్రేణులకు కావచ్చు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏదైతే కేటీఆర్ గారు ఆయన చదువుకున్న వ్యక్తి అనుకున్నాం, బట్ ఈజ్ ఏ వైట్ కలర్. బికాజ్ ఆయన ఏదైతే ఫేక్ ప్రచారాలు చేశారో రౌడీ షీటర్ అని, అసలు ఏ కోసానా నవీన్ యాదవ్ గారు రౌడీ షీటర్ అన్న వ్యక్తి ఇంత మెజారిటీతో ఎలా గెలుస్తారు? పబ్లిక్ ఈ విషయం తెలుసు. ఆయన ఏదో మసిపూసి మారడికాయ చేద్దామనే ప్రయత్నంలో నవీన్ యాదవ్ గారి పైన బురద చల్లడం జరిగింది. కానీ అవన్నీ పటాపంచలై ఈ విజయం అవన్నీ పటాపంచలు చేసి నవీన్ యాదవ్ గెలిపించింది. అన్న, నవీన్ యాదవ్ అన్నకి మీకు ఉన్న బాండింగ్ ఎలా ఉంటుంది చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు? మేము ఎప్పుడు కలిసి తిరిగే వాళ్ళము. మేము 15-20 సంవత్సరాల నుంచి బాగా ప్రతి ఒక్క ఆయన చేసే ప్రతి కార్యక్రమానికి మేము సపోర్ట్ అందించాము. ఆయన మంచి చెడు మేము ఆయన వెంబడే ఉన్నాం కాబట్టి మాకు అన్ని విషయాలు తెలుసు. ఆయన కష్టానికి ప్రతిఫలమే ఈ విజయం. జూబ్లీ హిల్స్ అమ్మ ఆశీర్వాదం ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారి పట్ల ఉన్నట్టు ఈ గెలిపే నిదర్శనం అని చెప్పుకోవచ్చు. దీన్ని మీరు ఏ విధంగా సంభవిస్తారు? జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఒకరే కాదు, బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం కూడా నవీన్ యాదవ్ ఉంది కాబట్టి ఇంత పెద్ద మెజారిటీ. అలాగే జూబ్లీ హిల్స్ ప్రజల ఆశీర్వాదం, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ఆశీర్వాదం నవీన్ యాదవ్ ఉంది కాబట్టి ఇంత పెద్ద మెజారిటీతో అన్నగారు గెలవడం జరిగింది. ఫైనల్ గా నవీన్ అన్నకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నవీన్ అన్న గారికి నేను చెప్పాల్సినంత సబ్జెక్ట్ ఆయన ఆల్రెడీ రీచ్ అయిపోయారు. కాకపోతే మా తరఫున ఇన్ని రోజులు ఏదైతే పబ్లిక్ లో ఉండి మీరు ఏ పార్టీ సపోర్ట్ లేకుండా సొంతంగా మీరు చేశారో అదే కార్యక్రమాన్ని ఇవాళ పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కామన్ పబ్లిక్కి ఏవైతే డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, మంచినీటి సరఫరా కావచ్చు, వీటన్నిటిని ఇంకా డెప్త్గా ఇంకా లోతుగా పరిశీలించి రోడ్లు ఇవన్నీ పబ్లిక్కి అందుబాటులోకి వస్తాయని మేము ఆశిస్తున్నాం. అన్నగారు చేస్తారు 100%. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కావచ్చు, పార్టీ శ్రేణుల మధ్య కావచ్చు, గెలుపు అనేది వాళ్ళ మొహంలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ వెలుగు అనేది, ఆ స్పార్క్ అనేది వెలిగిపోతున్నట్టు కూడా మనకు కుటుంబ సభ్యుల్లో కావచ్చు, పార్టీ శ్రేణుల్లో కావచ్చు. కాంగ్రెస్ ని నెక్స్ట్ డెవలప్మెంట్ చేయడానికి, జూబ్లీ హిల్స్ ని నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ చేయడానికి నవీన్ యాదవ్ ఈ రోజు కావాలి అని చెప్పేసి అయితే వారి మాటలో మనకు క్లియర్ కట్ గా తెలుస్తుంది. వీడియో అజయ్ శ్వేతంగా హిట్ టీవీ, జూబ్లీ హిల్స్.